తోటకూర పులుసు కూర అండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి, చపాతి, రోటీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. అన్నంలో అయితే ముద్దపప్పు వేసుకొని ఇది దాంట్లో కలుపుకొని నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే వావ్ సూపర్ అంటారండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకోండి. దాంట్లో 3 చెంచాలు నూనె వేసుకోండి. నూనె వేసాక దీంట్లోనే సగానికి 2 ముక్కలుగా చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఒక 20 మిరపకాయలు వేసుకోండి. కొంచెం తక్కువ కావాలంటే 10 నుంచి 15 వేసుకోండి. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేయండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ తోటకూర కూడా దాంట్లో వేసేయండి. 2 కట్టల తోటకూర వేసాను. దీంట్లో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా పెట్టుకోండి. కొంచెం అది మాడకుండా ఉండడానికి వాటర్ కూడా పోసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. విజిల్స్ వచ్చి అయిపోయాక ఆవిరిపోయాక దీంట్లో ఉప్పు కూడా వేసేసి బాగా మ్యాష్ చేయండి. మెత్తగా అయ్యేటట్టు బాగా మ్యాష్ చేయండి. దీంట్లో కాస్త ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం అది ఉడికించుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ ఒక బాణలి పెట్టుకోండి. బాణలి పెట్టుకొని దాంట్లో 1 చెంచా నూనె వేసుకోండి. 1 చెంచా నూనె వేసుకున్నాక దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపట అనే వరకు చూసి అదొక చెంచా ఇదొక చెంచా వేసుకోండి. చాలా ఎక్కువ అక్కర్లేదు. ఇవి వేగాక దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఉడికించి పెట్టుకున్న తోటకూర ఉంది కదా అది తీసి దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 వేగాక దీంట్లో ఒక 1/2 చెంచా మెంతి పొడి, 1/2 చెంచా ఇంగువ కూడా వేసుకొని ఇవి వేగాక దీంట్లో ఉడికించి పెట్టుకున్న తోటకూరని తీసి దీంట్లో వేసి కలుపుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ ఉంది కదా, ఇప్పుడు ఆ వాటర్ ఇంకిపోయే వరకు కాస్త ఉడికించుకోవాలి. దాంట్లోనే ఒక 3 నుంచి 6 నిమిషాలు 5 నిమిషాల వరకు ఉడికిస్తే అది నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అయిపోయిందండి. నీళ్ళు ఇంకిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ఇవ్వండి. నా ఛానల్